తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉండడానికి ఆస్కారం కూడా లేదు, ఉంటే అప్రజాస్వామిక, ఇట్స్ అన్డెమోక్రాటిక్. వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ హస్ టు రీడ్ అవుట్. డెఫినెట్ గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నది చదువుతాను, క్యాబినెట్ చెప్పింది చదివింది. అధ్యక్ష, నేను గతంలో కూడా చెప్పిన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేశాను. ఇంకో కూడా అధ్యక్ష, మన దేశంలో కొన్ని రాంగ్ అనామలీస్ తెచ్చిండ్రు. అది చాలా పెద్ద పెద్ద పార్టీలు మనం ప్రస్తావన అవసరం లేదు. డెమోక్రసీలో తప్పకుండా చాలా బలోపేతంగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ డెమోక్రసీని నమ్మే వాళ్లకు పార్టీ వ్యవస్థ. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు, మన రాజస్థాన్లో గవర్నమెంట్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఏం చెప్తారు అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే చెప్తారు, వేరే చెప్పరు. అట్నే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అలా వండర్ ఏముందని నాకు అర్థం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నమాట రియాలిటీ కదా. ఆ రియాలిటీ ఉండగా దాన్ని కానట్టు ఆత్మవంచన చేసుకొని ఇంకేదో చెప్పి ఎందుకండి ఈ ముసుగుల బుద్ధులాట? కాబట్టి స్పష్టంగా ఉన్నట్టు ప్రజలకు చెప్పడం మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మాట్లాడుకోవడం మంచిది. గవర్నర్ ప్రసంగం కూడా డెఫినెట్ గా టీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రతిబింబిస్తుంది, టీఆర్ఎస్ క్యాబినెట్ యొక్క మైండ్నే ప్రతిబింబిస్తుంది తప్ప వేరే చేయదండి. అట్లాంటి రాంగ్ ప్రాపగండా కూడా మంచిది కాదు. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం రైట్ లైన్ లో ఉంది, రైట్ పర్స్పెక్టివ్ లో ఉంది. అందులో ఇబ్బంది ఎవరికి కూడా ఏం లేదు. అధ్యక్ష, ఇందాక మనం చేసినట్టుగా చీకట్లోకి బాణం వేసిన పద్ధతులు ఈ వ్యవహారం చేయదలుచుకోలేదు. అధ్యక్ష, ఇది స్పష్టంగా నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినాను. ఉదాహరణకి ఇందాక మిత్రులు గంధ వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ పలాంది ఎప్పుడు చేస్తారు, పలాంది ఎప్పుడు చేస్తారని అడిగిన అధ్యక్ష. అదే విషయం, నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు ఇస్తారు, పలాంది ఎప్పుడు ఇస్తారు, ఏ ఎప్పుడు ఇస్తారు, అదే ఎప్పుడు ఇస్తారు అడిగారు. మీకు ఏమని అందక్కర్లేదు వెంకటరమణారెడ్డి గారు, సుభిక్షంగా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా అన్ని కూడా నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. మీకు ఏ డౌట్ కూడా అవసరం లేదు, మీరేం బాధపడే అక్కర్లేదు. డెఫినెట్ గా గత మేనిఫెస్టోలో కూడా మేము చెప్పిన దానికంటే 72 వాగ్దానాలు మేము చేయనటువంటి బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. కేసీఆర్ కిట్ మా వాగ్దానంలో లేదు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. అంటే రాష్ట్రం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ లేవు. ఆల్మోస్ట్ 76 స్కీమ్లు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు వాగ్దానం చేయకపోయినా రాష్ట్రం పురోగమించే క్రమంలో అనుభవాలు ఎదురవుతున్న కొద్దికి, డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్న కొద్దికి చేసుకుంటూ పోయాం. ఇప్పుడు కూడా చాలా పరిమితమైన మేనిఫెస్టోలో మేము చెప్పినాం. అధ్యక్ష, మా మేనిఫెస్టో అంత 3-4 పేజీలు కూడా లేదు, మేము చెప్పింది జస్ట్ 24 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో అవి ఉన్నాయి. దాన్ని చేయడానికి మాకు 5 years టైం ఉంటుందండి, ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. మీరు రేపే చేయండి, ఎల్లుండి చేయండి, ఆతృత. గతంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయింది అధ్యక్ష 2 విషయాలు. మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు, మార్చలేమో అనుకున్నాను, మార్చలేదు. సరే, నేను ఆశపడ్డా కానీ వాళ్ళు నా ఆశ నెరవేర్చట్టు లేరు. వాళ్ళు అదే పందాలలో సంతోషం బాగా విద్యుత్గా వదిలేస్తాం. అధ్యక్ష, రుణమాఫీ చెయ్యాలని మేము చేసినాం. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుల వారితో సహా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా మేము మొత్తంలో ఒకటేసారి చేస్తామని పంజాబ్లో చెప్పిండు, చేయలే, అడ్డం పడిపోయింది ఆ స్కీమ్. ఇయ్యాలంటే కూడా కాలే, ఇంకా పంజాబ్ గవర్నమెంట్ వచ్చే రోజులైంది. రెండవది ఈ రోజు కూడా కాలేదండి పంజాబ్. ఎస్, నేను మాట్లాడి చెప్తాను, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు పంజాబ్ గవర్నమెంట్తో మాట్లాడి చెప్తాను, వాడు వట్టిగా చెప్తానండి. ఇయ్యాలంటే కూడా కాలే. రెండవది మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆవేశాన్ని శతకాలు పెట్టారు, కానీ ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇలాంటికి నాటి వెళ్ళి సింగిల్ రూపీ ఇవ్వకపోగా December 12 నాడేమో గవర్నమెంట్ ఫామ్ అయింది, నెల రోజులు అయిపోయింది, సంతకం పెట్టింది, బయలాడ పడేసిండ్రు, కమిటీలు వేసిండ్రు, లెక్కలు తీస్తున్నారు. అక్కడ గోల్డ్ లోన్ ఎవరు లేదు మనలాగా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ లేదు మనలాగా. మనమేమో ₹1,00,000 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష. మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. ఎందుకంటే మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, సమైక్య పాలనలో బాగా నలిగిపోయి బాధపడ్డది మన రైతాంగం. కాబట్టి మేము ఈ చిన్న పెద్ద కూడా తారతమ్యం పెట్టుకోకుండా అందరికి కూడా వెసులుబాటు ఉండాలని గతంలో కూడా చేసినాం. ఈసారి కూడా డెఫినెట్ గా మొత్తం రైతాంగానికి ఈ ₹1,00,000 రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీరేం ఫికర్ కావాల్సిన అవసరం లేదు. మేము ఒక పారి చెప్తామని బోర్డు వడదాల్చుకోలేదు, మేము చెప్పలేము, మా వాగ్దానంలో కూడా లేదు, మీరు చెప్పిందని మేము చెప్పలేం అధ్యక్ష. రెండవది ప్రజల విశ్వాసం అధ్యక్ష. మేము ₹1,00,000 చేస్తామన్నాం, వారేమో 2 లక్షలు చేస్తామన్నారు.
ఒకసారి చేస్తామని ఒకసారి చేస్తామన్నా మిమ్మల్ని నమ్మలే, 2 లక్షలు చేస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మలే. మేము లక్షనే చేస్తామని చెప్పినాం, గతంలో చేసిన పద్ధతిలో చేస్తామని చెప్పినాం. గతంలో బ్యాంకుల ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చి ఉంటే ఈసారి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100%. గతంలో చేసింది 17,000 కోట్లు, ఈసారి ఒక 24,000 కోట్ల పైచిలకు ఉంది. డెఫినెట్ గా విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ మేము రుణమాఫీ పథకాన్ని ప్రకటించినాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష. దానిలో ఎవరికి సందేహం అవసరం లేదు. విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు బ్యాంకర్స్ తోని ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో అన్ని రకాల లోన్స్ మేము ఉపయోగిస్తామని చెప్పాం కాబట్టి చేస్తాం, దాని డౌట్ అవసరం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు గిట్టుబాటు ధర గురించి చెప్పినారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి గారు. గిట్టుబాటు ధర మీకు తెలుసు తెలియంది కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. మనం ఇక్కడ మనం ఏర్పాటు చేయలేం. ఇది మనం ఏర్పాటు చేసి ఎక్కువ ఇస్తే పక్క రాష్ట్రంలో ఇంకో రకంగా జరిగిపోతుంది. దేశం మొత్తానికి ఒక నియంత్రణ ఉండాలి కాబట్టి కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇది. మొన్న స్వల్పంగా బీజేపీ ప్రభుత్వం కొంత పెంచింది, మక్కల కూడా 200 వడ్ల కూడా 200 పెంచింది, కానీ తృప్తికరంగా లేదు అనే మాట దేశవ్యాప్తంగా ఉంది. నేను కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పినాం, డబ్బు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, నేను ఒక మాట తెలంగాణ రైతాంగాన్ని నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ దేశము రాష్ట్రము దేశం మన కేంద్రం చేతిలో అధికారం ఉండడం, మనకు లేకపోవడం, మనగా నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే మన దగ్గర రైస్ పండుతాయి, పక్క రాష్ట్రంలో ఏపీలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి. మనంగా దాని రేటు నిర్ణయించలేము. మనం ఎక్కువ ధర ఇచ్చినా కూడా అది ఒక ఇబ్బంది కూడా వస్తుంది, నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది ఆ విషయాలు ఏవి ఎట్టున్నప్పటికీ కూడా నేను ఒక పాలసీ డైరెక్షన్ మాత్రం ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన అధ్యక్ష. నేను చెప్పినాను, ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా పటిష్టంగా చాలా గొప్పగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న 45,000 పైచిలుగా ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళని పాత్రదారులను చేయడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తమరు కూడా మొన్నటిదాకా వ్యవసాయ శాఖ చూసిన అధ్యక్ష, తమకు తెలిసే విషయం ఏ పాలసీ మనకుందో. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి తక్కువ స్థాయిలో పనిచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కూడా రూపకల్పన చేసి ఆ మహిళా సంఘాలకే వాటి బాధ్యత. అధ్యక్ష, దీనిలో 2 విషయాలని, ఎక్కడే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ కావాలి, దానికి వాల్యూ అడిషన్ చేస్తే డెఫినెట్గా మోర్ ప్రైస్ వస్తుంది. కాబట్టి చేయాలని అనుకుంటున్నాం. 2వ పాయింట్ అధ్యక్ష, ఏది కొనబోయినా ఇలా కల్తీ. కారం పొడి కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనె కల్తీ. కొందరు దుర్మార్గులు అయితే చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, మేము పట్టుకుంటా ఉన్నాం. ఈ కల్తీల బెడద కూడా పోవాలంటే దానికి ఒక మంచి బ్రాండ్, మన విజయ డైరీకి అయితే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చే విధంగా లిజ్జత్ పాపడ్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా అయితే ఇలా పెరిగిందో ఆ ప్రొసీజర్లో చేస్తామని చెప్పినాం. దీన్ని మేము ఆదరాబాదలో పోయి అడ్డం పడిపోయి బొక్కబోర్ల పడిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. దీన్ని తమరు కూడా తెలుసు, తమ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డైరెక్టర్, అగ్రికల్చర్ సెక్రటరీ గారు అందరూ కూడా చేసినారు. ఈ మధ్యనే అగ్రికల్చర్ సెక్రటరీ గారు పంట కాలనీల మీద కావచ్చు, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు స్టడీ చేస్తా ఉన్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో 100% వాటిని తెచ్చి చాలా పటిష్టంగా ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ అయ్యే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా మన దగ్గర వచ్చే విధంగా తీస్తాం అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పితే విమర్శ చేసినట్టయితే, వాస్తవంగా చెప్పానంటే సరే వెంకటరమణారెడ్డి గారు ఒక అబద్ధం చెప్పినారు, నేను సవరించే ప్రయత్నం కూడా చేస్తా అధ్యక్ష. కంటివేలు కార్యక్రమం పెట్టినారు, దానిలో వరంగల్ కండువేలు అని చెప్పారు అధ్యక్ష. పచ్చి పూర్తి స్థాయి అసత్యం, సత్యదూరమైన విషయం. కంటి వెలుగు కింద అసలు గవర్నమెంట్ ఆపరేషన్ చేయించలేదండి ఇప్పటికీ. వి డిడ్ నాట్ స్టార్ట్, వీఆర్ ఎట్ టు స్టార్ట్. ముందు పరీక్షలు జరుగుతా ఉన్నాయి, అడ్డాలు ఇస్తా ఉన్నారు. కొంతమందికి ప్రత్యేకమైన సిలిండ్రికల్ గ్లాస్ అవసరం పడతాయి అధ్యక్ష, దానికోసం ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. ఆపరేషన్ అనేది అసలు మొదలే కాలే. వారు చెప్పిన కండువేని అనేది పూర్తి స్థాయి సత్యదూరం, అట్లా చెప్పడం మంచిది కాదు. వినండి మీరు వినండి, నేను చెప్తా. ఆపరేషన్ ఏమైందంటే బ్లైండ్నెస్ ఎరాడికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రోగ్రామ్ ఉంది అధ్యక్ష. వాళ్ళ జిల్లాలో ఉన్న ఒక ఎన్జిఓ ఆ ప్రోగ్రాం కింద మాకు సంబంధం లేదు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీ లేదు, గుర్తు కూడా లేదు మాకు. అది ఆపరేషన్ జరిగేది కూడా తెలియదు. ఎవరో ఒకటి చేస్తే ఒక ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మనకు గొప్ప మీడియా కూడా ఉంది అధ్యక్ష. ఏది పడితే అది పేల్చి పారేసే మీడియా కూడా ఉంది మన దగ్గర. ఎన్నికలలో ఏమో జరుగుతుంది అనుకుని దాని పెద్ద ఫోటో వేసి పెట్టినారు.
తెల్లార నేను కార్యదర్శి గారిని కోపం వస్తే వారు వివరణ కూడా ఇచ్చినారు, మన పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా ఇటువంటి సత్యదూరమైన విషయాలు మాట్లాడితే లాభం జరగదు వెంకటరమణారెడ్డి గారు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వంగా కంటి వెలుగు ప్రోగ్రాంలో ఆపరేషన్లు స్టార్టే చేయలేదు. ఇంకా ఇక కళ్యాణకి వెళ్ళిపోయినాయండి, నాకు అర్థం కాదు. ఎట్లా పోతే ఇటువంటి అసంబద్ధమైన మాట ఎందుకు చెప్పాలా? ఇంత తొందర మీకు ఇంత తొందర పరిగెట్టినండి. నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇంత జల్దీ మీరు మళ్ళీ దుకాణం పెట్టినా అవుతుందా? అట్లా సాధ్యమవుతుందా? కొంత సహనం కావాలి, ఓపిక కావాలి. మాకు అధికారం ఒట్టిగా వచ్చినారని ప్రజలు గెలిపిస్తే వచ్చినాం మేము. కాబట్టి కొంత సహనమే కదా అవసరం అండి. ఇంత అసహనం మంచిది కాదు. ఉన్నాయి లేని అని ఇప్పటి నుంచే తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు. అతను మంచిగా ఉండదు, అసంబద్ధంగా ఉంటుంది, మీ గౌరవానికి మంచిది కాదు. అసలు ఆపరేషన్లు జరగలేదు. నేను ఎందుకు చెప్తున్న అధ్యక్ష ఈ విషయం అంటే, రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష. వాడే మాట్లాడిన భూ రికార్డు రైతులు బాధపడుతున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడి ఎవరు అధ్యక్ష? నిజాం సర్కార్ చేసిన బందోబస్తు తప్పితే ఆ రికార్డులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇవి. ఏ పార్టీ, ఏ గవర్నమెంట్ లాంటి వెంకటరమణారెడ్డి గారు? ప్రజలు రైతుల కర్మానికి వదిలేసిన వాళ్ళు ఎవరండి? ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైనా సెట్ చేసినా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా? ఒక భూభారత్ అనే పేరు మీద ఇందూరు నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే. ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ which have ruled the state, whether it is Congress or Telugudesam, have miserably failed, and successive governments of India also have miserably failed. అధ్యక్ష పట్టించుకోలే, వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు. అధ్యక్ష ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తారు అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం. ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము ప్రయత్నం చేసినాం, వాళ్ళు విఫలమైపోయినారు, చేయలేకపోయినారు. మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు, మీ వాళ్ళు కూడా కాదని చెప్పారు అధ్యక్ష. అయినా మేము చేసినాం. మేము చేసింది ఎస్ గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్ అధ్యక్ష. ఒక లెక్క దరిద్ర దొరికింది మాకు. మిగిలింది వివాదం ఏదైతే ఉందో కోర్టు కేసులు కానీ, కొన్ని పంచాయతీలు తిరగకున్నటువంటి కానీ, అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ, వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు. అవి ఒక 5-6% ఉన్నాయి అధ్యక్ష. ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గం జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే హామీ ఇస్తాను అధ్యక్ష, ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుని, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. 100కు 100% అధ్యక్ష రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది. 100కు 100% రైతుల ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా, 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు, ధరణి అనే వెబ్సైట్ కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్ గా ధరణి వెబ్సైట్ లో ఉంటాయి అధ్యక్ష. రిజిస్ట్రేషన్ లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం అధ్యక్ష. భూముల రికార్డుల మార్పిడిలో కూడా ₹1 కానీ ₹1 కానీ ఎక్కడ చేతులు మారకుండా అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. దానికోసం ఏం చేయాల్సి వస్తే ఎంత కఠినమైన వివరాలు చేసి వచ్చినా కూడా వెరవకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష భూ రికార్డుల ప్రక్షాళన 100% చేస్తాం. ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం. గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం. ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం. అదేవిధంగా ఈ రికార్డులన్నీ కూడా పెండింగ్ లో ఉండే అధ్యక్ష. ఎవరు పడుచుకోలేదు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే, పట్టించుకోలేదు. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినా, రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం 6 అంటారు, ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్? ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి? ఒక గ్రామానికి ఒక అధ్యక్ష నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి. డెడ్ ఖాతాలు. ఈ డెడ్ ఖాతా ఏంటంటే మనిషి చనిపోయింది కానీ భూమి రికార్డు మార్చారు. అది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఇక్కడ ఆత్మహత్య అవసరం లేదు. ఎందుకు మార్చారో మనకు తెలుసు, ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినా మనకు తెలుసు. దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని
మేము నడుము కట్టినాం. చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష. మిగిలింది కావాల్సి ఉంది. ఇంతలోకే శాసనసభ రద్దు అవడం, ఎన్నికలు రావడంతో ఆ కార్యక్రమం ఏదో పోయింది. మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష, ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. 100కు 100% ఈ రోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష, రిజిస్ట్రేషన్ లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు. తహసీల్దార్ అందరికీ, ఎంఆర్ఓలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారులు ఇస్తా ఉన్నాం. ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో మ్యుటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష. దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష. ఇంకో స్టెప్ ముందుకు ఇక పహానీ లేదు, నకలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండదు. పహానీ నకలు డెపో, ఈ నకలు డెపో, ఆ నకలు అవసరం ఉండదు అధ్యక్ష. బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం, నేనే స్వయంగా మాట్లాడినాను. బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు. మీ సైట్లో ఉంటుంది, ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో, ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పహానీ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో, ఆ నకలు తీసుకురాపో, నీ పాస్బుక్ కుదవబెట్టు, ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో, నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్. వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్ లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, రైతు ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంట గంటకు డైనమిక్ గా ఉండేటువంటి రికార్డ్స్ ను, వెబ్సైట్ ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్ తో కూడా డెఫినెట్ గా తెలంగాణ విల్ బికమ్ ద టార్చ్ బేరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఈ మధ్యనే మా కాళే యాదయ్య గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు, వారు చిన్న విషయం మీద కొంతమంది రైతులను తీసుకుని వచ్చారు అధ్యక్ష. బుల్కాపూర్ అనే గ్రామం అనంతరెడ్డి గారు అని చెప్పి 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన అధ్యక్ష. 20 ఏళ్ళు సర్పంచ్గా, 10 సంవత్సరాలు అనంతరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ పనిచేస్తారు. వారు స్వయంగా నాతో చెప్పినారు అధ్యక్ష, నిజంగా ఒక రైతు ముఖ్యమంత్రి ఉంటే రైతు రాజు ఎట్టయితే అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాం అని మాట్లాడినారు అధ్యక్ష. వెంకటరమణారెడ్డి గారికి ఓవర్ యాంగ్జైటీ వారు ఇంకో తప్పు చెప్పినారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అది ఆత్మహత్య అయినా, సహజ మరణమైనా, ఏ విధమైన మరణం రైతు పొందినా, ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష విత్ ఇన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6062 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు తమరే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు తమరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా సెటిల్ అయింది. రైతు బీమా వాళ్ళ కళలో చెప్పే ఆనందం అధ్యక్ష, మేము ఎక్కడైపోయామో ఏమైపోయామో. ఈ 6062 మంది రైతులకు ఎవరికైతే 10 రోజుల్లో ఏ కార్యాలయానికి పోకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేది అధ్యక్ష. ఆ డబ్బు జమైన డబ్బు విలువ 303 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, దేశ చరిత్రలో ఎక్కడ లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడనో జరిగేది కాదు, మన రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది లెక్క అధ్యక్ష. పేమెంట్ ఇచ్చేవాళ్ళు భారత జీవిత బీమా సంస్థ, ఎల్ఐసి వారు, కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ. అది ఎల్ఐసి వారు వారి దగ్గరనే పెట్టినాం. ఎల్ఐసి దగ్గర ఇన్సూరెన్స్ అంటే కాస్ట్లీ అధ్యక్ష, అయినా సరే మన రైతులకు లాభం జరగాలని పెట్టినాం. ఇప్పుడు రైతు ఆత్మహత్య, వారు డబ్బులు ఇచ్చుడు, అది పెండింగ్ అని ముచ్చడం లేదు. వెంకటరమణారెడ్డి గారు, మీరు మీ రికార్డు సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం. రెండవ పాయింట్ అధ్యక్ష, తర్వాత చెప్పండి, క్లారిఫికేషన్ టైం చెప్పండి. ఒక చిన్న విలేజ్లో అధ్యక్ష, ఎర్రవేలు అని ఒక ఊరు నా దగ్గర, నా నియోజకవర్గంలో ఉంటుంది. దాని ఒక మోడల్ విలేజ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అక్కడ ప్రజలను విశ్వాసంలో తీసుకోవడానికి, వాళ్ళకి విశ్వసనీయత కల్పించడానికి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాం అధ్యక్ష. చిన్న విలేజ్లో 227 మందికి కంటి సంబంధమైన సమస్యలు వచ్చినాయి.
ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అందులో చాలా మంది మంచి కలిగిన కుటుంబాల వాళ్ళు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకు ఉంది. రెడ్డి గారు మీకు ఇంత మంచి ల్యాండ్స్ మీకు ఆస్తులను మీరెందుకు చూపెట్టలేదు ఏంటంటే వ్యవస్థ నిర్లక్ష్యం అని చెప్పారు. దాంతో నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆప్థాల్మాలజీలో అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క కంటి చూపు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా రిపోర్ట్ ఉందా అంటే లేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వాలు పనిచేసిన తీరిది ఏమున్నది, ఏం లేదు, ఏమి లేదు. ఓ దవాఖాన ఉంది మనం, దాన్ని బట్టి భగవంతుడు దాన్ని నడుస్తా అవుతుంది. అప్పుడు నా అంతా లేని అధ్యక్ష నాకు ఎవరు ప్రజలు డిమాండ్ చేయలే, ఎవరు మెమోరాండం ఇయ్యలే. ఒక చిన్న గ్రామంలో ఇంత సమస్య ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, అసలు దీని సమస్య ఏందని ఒక 2.5 మాసాలు అనేకమైన రివ్యూ మీటింగ్ తీసుకొని ఒక పటిష్టమైన పద్ధతి పెట్టి కంటివేలు కార్యక్రమాలు తెచ్చినాం అధ్యక్ష. ఇట్లా విస్తృత సమస్యలు, ప్రజల గురించి పట్టించుకోని సమస్యలు మా ప్రభుత్వం పట్టించుకున్న అధ్యక్ష. అందుకే ప్రజలు మళ్ళా గెలిపించినారు. కాబట్టి దాన్ని కూడా అపాస్యం చేసే పద్ధతిలో కంటివేలు మంచి కార్యక్రమం కాదనే పద్ధతిలో వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది వారికే మంచిది కాదు. వారు మాట్లాడిన మాట కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడి కూడా పెట్టినారు అధ్యక్ష. తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు. అట్లా పోవద్దు, మనం ఉన్నది చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి. అందులో దాదాపు 8 లక్షల మందికి విక్రమార్క గారు మాట్లాడు. అధ్యక్ష, చర్చ గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మా సభ్యులు సభ దృష్టికి కొన్ని అంశాలు తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి అంశాలపైన వివరణ ఇచ్చేటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి సభలో చాలా సీనియర్ సభ్యులు కూడా, గౌరవ సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాలపైన సభకి వివరణ ఇచ్చేటట్టుగా, లేకపోతే ఈ రాష్ట్రానికి సభ ద్వారా ఈ విషయాలు తెలియజేసేటట్టుగా మాట్లాడొచ్చు. కానీ పదే గౌరవ శాసనసభ్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడకూడదు, ఆ రకంగా మాట్లాడకూడదు, మీరు ఇట్లా మాట్లాడుకుంటుంటే బాగుండేది అని కొద్దిగా ఎత్తిపొడిచినట్టుగా మాట్లాడేటువంటి విధానం సభానాయకుడిగా వారి హుందాకి తగింది కాదని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. రైతు సదస్సుల గురించి వారు మాట్లాడారు, రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి. నేను కూడా ఒక విషయం వారి దృష్టి తీసుకొని రాదలుచుకున్నాను. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పటివరకు మేమే చేసేవారంటే అది కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వాల సమయంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ సదస్సు ప్రతి సంవత్సరాలు జరుగుతూ ఉంది. వారు చెప్పేది ఒక్క నిమిషం, వారు చెప్పేది భూ సర్వే గురించి మీరు ఎప్పుడైనా చేశారా ఈ మధ్యకాలంలో అంటే ఎస్. ఇప్పుడు మీడియాలు చేశారా భూ సర్వేలు? చేయలేదు ఇంతవరకు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్స్ గురించి మీరు చేస్తా ఉన్నారు అన్ని మండలాల్లో. అయితే అది కూడా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరగాల్సిన రెవెన్యూ సదస్సును బంద్ చేసి ఒకటేసారి మీరు చివరి సంవత్సరం చేశారు. సరే, మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంతేగాని సభ్యులు చెప్పిన దాన్ని మీరు అసలు ఎప్పుడు చేయలేదు అంతమంది అంటే అది కరెక్ట్ కాదు. బహుశా మీరు కూడా సభ్యులు చెప్పేదాన్ని అంటే మీరు ఆ కంటి వెలుగు గురించి చెప్పారు. బహుశా కంటి వెలుగు గురించి మీరే చెప్పారు. ఎవరో ఒక మాధ్యమంలో అది మా సంబంధం లేకపోయినా రాశారు, దానిపైన సెక్రటరీ గారు కూడా వివరణ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన దాన్ని, మాధ్యమాల్లో వచ్చిన దాన్ని ప్రజలు చర్చిస్తారు, చర్చించిన దాన్ని ప్రజలు సభ్యుల దృష్టికి తీసుకొని వస్తే సభ దృష్టికి తీసుకొచ్చారు. అది కాదని చెప్పొచ్చు, కానీ దాన్ని ఎత్తిపరిచేటట్టుగా మాట్లాడటం చెప్పడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీన్ గారు, సభ్యులు చెప్పిందే నేను చెప్పింది తప్ప, దాని వివరణ చెప్పింది తప్ప వేరే చెప్పలేదు అధ్యక్ష. రెండవది ఉన్నట్టు చెప్తే వారికి డైజెస్ట్ కాకపోతే నేను చేయాలని కూడా ఏం లేదు అధ్యక్ష. మీరంతా శుభ్రపరిచి ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి జరిగింది ఏంటండి? వాట్ ఇస్ ద రిజల్ట్? ఇప్పుడు వారే సభ్యులే స్వయంగా అన్నారు, చాలా ఇబ్బంది ఉందండి, రైతులు లంచాలు ఇస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడింది వారే. ఆ పరిస్థితి ఎందుకుందండి? మీరు అన్నీ చేసి ఉంటే జరగలేదు, మీరేం చేయలేకపోయినారు. మీరు ప్రయత్నం చేసిన కానీ మీ వల్ల కాలేదు. అసలు సంగతి అది.
దాన్ని మీరు అంగీకరించడం మేము చేయగలిగింది ఏం లేదు. మీరు వినాలి విక్రమార్క గారు, వినాలి మీరు వినాలి విక్రమార్క గారు. పెండింగ్ కాదండి, పెండింగ్ కాదు. ఇంతకుముందు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాదండి కంటిన్యూస్ కాదు. ఇట్స్ ఏ టోటలీ నెగ్లెక్టెడ్. ప్రజలను రైతులను వాళ్ళ కర్మానికి వాళ్ళు వేసి ఎస్ వాళ్ళు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. వారు సర్వే అన్నారు, ఉన్నారండి సర్వేయర్స్ ఉన్నారా? కంప్లీట్ డెడ్ చేసి పరిశ్రమ. అది ఒకటే కాదు కదా, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారండి మీ పరిపాలనలో, ఉన్నారా? ఇక నిర్వీర్యం చేసినారు. ఏది లేదు అధ్యక్ష, రైతులకు సంబంధించి చాలా నిర్లక్ష్యం జరిగినారు. ఈ వాస్తవం. తమరు గారు అధ్యక్ష వ్యవసాయ శాఖ మంత్రిగా 1500-1600 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను రిక్రూట్ చేసి అపాయింట్ చేసినారు. తమరు మొత్తం కలిపి 2800. అంతకుముందు కొందరు ఉన్నారు, కొందరిని ప్రమోట్ చేసినాం, అన్ని కలిపి 2800. కానీ 1500-1600 మందిని పిఎస్సి ద్వారా తమరే రిక్రూట్ చేయించి అపాయింట్ చేసినాం. అదే పద్ధతిలో సర్వేయర్స్ లేదండి రాష్ట్రంలో. మొన్న మేము 150 మంది సర్వేయర్ల రిక్రూట్మెంట్కి ఆర్డర్ ఇచ్చాం. ఈ వాస్తవాలు విక్రమార్క గారు. గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో జరిగినటువంటి నిర్లక్ష్య వైఖరి నేను చెప్తా ఉన్నా. తప్పేందండి? రోగం తెలిస్తే కదా మంది వేసుకునేది. ఆ బీమారి వచ్చింది. ఎస్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉండవలసిన పద్ధతులు లేదండి. కళ్ళకు సంబంధించి ఏముందంటే ఏమి లేవు, ఓ రికార్డు లేదు, ఏ స్థాయిలో ఉందో లేదు. అందుకే కంటివేలు కార్యక్రమం వచ్చింది. అట్లనే ఏంటి అధ్యక్ష ఉన్నది, నేమ్సేక్ ఉంది కానీ పటిష్టంగా లేదు. దాని గురించి కూడా ఇప్పుడు మేము ఈఎన్టీ అండ్ డెంటల్ డాక్టర్స్ టీం కూడా తయారవుతుంది అధ్యక్ష. ఫార్వర్డ్ బై కంటి వెలుగు. ఆ టీం కూడా ఇప్పుడు పోతాయి గ్రామాలు, అన్ని గ్రామాలు పోతాయి. దాని తర్వాత అధ్యక్ష ఒక బ్రహ్మాండమైనటువంటి పాథాలజికల్ టీం కూడా ఫైనల్ గా పోతుంది. ప్రతి వ్యక్తి యొక్క రక్త నమూనాలు, వారి బ్లడ్ ప్రెషర్స్, వారి షుగరు, వారికి ఉన్న మంచి చెడ్డ కూడా రికార్డ్ చేసి కంప్యూటరైజ్ చేసి ప్రతి హెల్త్ ప్రొఫైల్, ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి జిల్లా, అట్లాగే స్టేట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయాలని దిశగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. మేము చేస్తాము. గతంలో ఇటువంటి ఆలోచన కూడా లేదు అధ్యక్ష, ప్రయత్నం కాదు, ఆలోచనే లేదు. అట్లా జరిగింది చెప్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నేను చెప్పలేను విక్రమార్క గారు, మీ సభ్యుడే ఆయన ఎత్తిపోసినట్టు మాట్లాడినారు. కంటి వెలుగు ఇంత బ్రహ్మాండం జరుగుతుంటే సునేత్ర నిన్నగాక మొన్న ఒడిశా ప్రభుత్వం తీసుకున్నదండి. ఇతర రాష్ట్రాలు కాపీ కొడతా ఉన్నాయి. అది ప్రైవేట్ కావచ్చని మేము చేయించలేదు. Again, Mr. Venkatramanareddy, again I am setting you right. Again I am trying to set you right. What you say is not correct. Why? Because నల్లద్దాలు పెడుతుంది కాబట్టి ప్రైవేట్ చేసి మాకు సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా కంటి వెలుగు కార్యక్రమంలో మేము ఆపరేషన్ స్టార్టే చేయలేదు. ఎస్, ఐఎమ్ మానిటరింగ్. నేను కదా మానిటర్ చేస్తున్నాను. మీకు అపోహ ఉంటుంది, దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. రెండవది, వేరే విషయాలు చెప్తలేము అధ్యక్ష. నిరుద్యోగ ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగ వయసు ఎప్పుడు పెంచుతారు, అంత తొందరపాటు ఎందుకంటే తప్పకుండా పెంచుతాము, గ్యారంటీ చేస్తాం. ఆ పని మీరు చేయకపోతే ఎందుకు చెప్తామండి? ఎన్నికల వాగ్దానంలో మీకున్న ఆర్తి మేము ప్రకటించలేదు కదండి. ఒకే మొత్తంలో మాఫీ చేస్తాం కూడా మనం మేము చెప్పినామా? మీరు చెప్పింది ప్రజలు మీరు తీసుకోలేదు. మేము పోయినసారి చేసినట్టు ఇప్పుడు చేస్తాం. 2 విడతలు చేయాలన్నా, 1 విడత చేయాలన్నా, 3 విడతలు చేయాలన్నా రైతులకు ఇబ్బంది రాకుండా చేస్తాం. గతంలో కూడా ఇదే పార్టీ వారి అధ్యక్ష మీరు రైతు రుణమాఫీ చేసినారు కానీ వాళ్ళకేం చెందలేదు, వడ్డీలకే సరిపోలేదు అని చాలా ఉపన్యాసాలు చెప్పినారు. మరి మళ్ళీ మాకు ఎట్లా మైండెట్ వచ్చింది అధ్యక్ష? ఒకవేళ మీరు రుణమాఫీ చేయకపోతే ఒక్కొక్కటి రైతులు మమ్మల్ని గతంలో చేయలేదు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తిప్పి కొడతారు. కానీ బ్రహ్మాండంగా పోయినసారి మేము 63 సీట్లతో గెలిస్తే అధ్యక్ష, ఇంకో 25 జోడించి ఈసారి 88 సీట్లతో గెలిచాము. అంటే వాట్ యూ ప్రొపగేటెడ్, వాట్ యూ ట్రై టు ప్రొపగేట్, వాట్ యూ ట్రై టు మిస్లీడ్ ద పీపుల్ ప్రూవ్ టు బి అన్కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మీ పంట మార్చుకోమని సలహా చెప్తా ఉన్నా. మేము మార్చుకోమంటే నేను చేయగలిగింది ఏమీ మీ ఇష్టం. ఇంత తొందరపాటు ఉంటుందండి? సంధి సమయం మేము గవర్నమెంట్కి వచ్చినాం. ఎస్, వచ్చిన తర్వాత లెక్క, ఆచారం, మంచి చెడ్డ, మేము చేసిన వాగ్దానాల కాస్ట్ ఎంత, అది ఎంత అవుతుంది, ఫైనాన్స్ అది మనం చూసుకొని చేస్తాం కదా.
ఎప్పుడు చేస్తారు చెప్పు, రేపు పొద్దుగా వరకు చేస్తాం, మీరు చెప్పారు కానీ పొద్దుగా వరకు చేస్తాం చెప్పినామా? మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో 100కు 100% తూచా తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పటిష్టంగా చెప్పినాం. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా ప్రాసెస్లో ప్రయాణంలో మా దృష్టికి ప్రజల సమస్యలు వస్తే చెప్పలేదని ఊరుకోము, వాటిని నెరవేర్స్తామని చెప్పినాం అధ్యక్ష. దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి వాళ్ళ కర్మాన్ని వాళ్ళు వదిలేసి నిర్లక్ష్యం చేసి ఈరోజు కొంచెం జరుగుతుంది అధ్యక్ష. ఒక హోప్ వచ్చింది ఈరోజు, ఆ ప్రకారం జరుగుతా ఉంది. నేను కొనసాగని చెప్పి మనం చేస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అవసరమైన చోట నియోజకవర్గానికి 2-3 వస్తాయి అధ్యక్ష. అవసరమైన చోట మండల వారికి కూడా వస్తాయి. చిన్నవి రావచ్చు, పెద్దవి రావచ్చు, వాటి పరిస్థితిని బట్టి అది కూడా చేస్తాం అధ్యక్ష. మేము ఏది పడితే అది ఎటు పడితే అటు చెప్పలేదు అధ్యక్ష. ఎన్నికలలో ఇల్లు కట్టే విధానంలో గతంలో భయంకరమైన కుంభకోణాలు జరిగినాయి అధ్యక్ష. ఇదే శాసనసభలో నేను చెప్పిన, చాలా అవినీతి జరిగింది. అందుకు ఆ కార్పొరేషన్ మేము రద్దు చేసినాం. రద్దు చేసి మా ఆలోచన ప్రకారం డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నాం. ఎన్నికల సభలలో కూడా నేను కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు చెప్పిన అధ్యక్ష. మేము కడుతున్న గతంలో వీరి హయాంలో ఇల్లు కట్టినప్పుడు వీరు కానీ టీడీపీ కానీ అధ్యక్ష ఫ్రీగా ఇవ్వలే ప్రజలకు. దానికి కొంత లోన్ పెట్టినారు. తమరు కూడా తెలుసు, శాసనసభలో తమరు పనిచేసినా, నేను కూడా పనిచేసినాం. వాళ్ళ ఈ మండల ఆఫీసు వాళ్ళు రావడం, దర్వాజాలు ఉడిపికడం, ఆ ప్రజలు బారిపోవటం, మనం వాళ్ళు మళ్ళీ అడ్డుకోవటం, ఇవన్నీ జరిగినాయి. అట్లాంటి 4,000 కోట్ల రూపాయల పేదల యొక్క ఇళ్ల రుణాలను, వాళ్ళ కాలంలో పెట్టిన రుణాలను మాఫీ చేసినాం అధ్యక్ష. మేము కడుతున్న ఇల్లు 100% పూర్తి సబ్సిడీ ఇస్తా ఉన్నాం. కట్టేది పరిశ్రమంగా కడతా ఉన్నాం. కొంచెం ఆలస్యం అవుతుందని కూడా నేను చెప్పిన అధ్యక్ష. ఎలక్షన్ సభలనే చెప్పిన, మేము మెల్లగా కడతాం, దేరాయ దురుస్తాయి, మంచిగా కట్టుకుందామని చెప్పినాం. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎట్లా జరిగిందంటే అధ్యక్ష, చీకట్లో బాణం వేసినట్టు ఉంది అధ్యక్ష. గతంలో అసలు ఎన్ని ఇళ్ళు కట్టాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో? లెక్క ఆచారం ఉందా? కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు మేము కట్టినమని చేసుకున్న ప్రచారం ప్రకారం ఇల్లు కట్టే ఉంటే ఇలా ఇల్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. మరి ఆ ఇల్లు ఎక్కడ పోయినాయి అధ్యక్ష? ఏమైంది? మంతనిలో మేము ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష 140% ఇల్లు నిర్మాణం అయినాయి. 100 కుటుంబాలు ఉంటే 140% కట్టినారు. మళ్ళీ ఇప్పుడు మంతని పోదాం మన అందరం కలిసి, మళ్ళీ ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు, వాట్ హ్యాపెన్ టు దోస్ హౌసెస్? ఇది జరిగింది. అంటే జరగడానికి వీల్లేదు, ఇప్పుడు కూడా జరగనివ్వం, ఖచ్చితంగా జరగనివ్వం. దానికోసం అధ్యక్ష గతంలో ఏం జరిగింది అధ్యక్ష? చిన్న చిన్న విషయాలలో కూడా అడ్మినిస్ట్రేషన్లో లోపం ఏంటంటే భూరికారుల పక్షాలను మనం మాట్లాడతాం. ఎందుకు పెండింగ్ ఉంటుంది అధ్యక్ష? ఇది ఎక్కడ, దీని మూలం ఎక్కడుంది? వై ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అప్డేటెడ్? దాని కారణం ఎవరు? ఒక విఆర్ఓ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెమ్మంటే రికార్డు 5 రోజులు తీసుకొని రాడా అధ్యక్ష? జరగదా? ఆ నెగ్లెక్ట్ వచ్చినారు, ఆ సాంప్రదాయం మీ నుంచి వచ్చినారు. ఈరోజు ఇల్లు కట్టాలి, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, ఇదే సభలో పాస్ చేసినాం. చాలా కఠినంగా చేసినాం ఆ చట్టాన్ని. చాలా ఘోరంగా ఉన్నాయి గ్రామాలు, చెత్త కుప్పల్లాగా, మురికి కుప్పల్లాగా ఉన్నాయి. సర్పంచ్ పనిచేయరు, మెంబర్లు పనిచేయరు, సెక్రటరీ గారు పనిచేయరు, ఎవరికి బాధ్యత లేదు. ప్రభుత్వ పరంగా గ్రామంలో చాలా మంది ఉంటారు, వాళ్ళు పనిచేయరు. ఎందుకు మురికి కుప్పల్లాగా ఉన్నాయి అధ్యక్ష? ఎన్ని దశాబ్దాల తర్వాత జిల్లేడు చెట్లు, సర్కారు తుమ్మ చెట్లు, పాడుబడ్డ ఇండ్లు, కూలిపోయిన డెబ్రిస్ తీయరు, పాడుబడ్డ బావులు ఉంటే వాటిని పూర్తి చేయరు, బోర్లలో పిల్లలు పడి చచ్చిపోతూ ఉంటారు, టీవీలలో వస్తూ ఉంటాయి, పేపర్లో, ఇవన్నీ ఎందుకుంటాయి అధ్యక్ష? ఈ రోజు అందుకే దాన్నంతా పొడగొట్టాలని చెప్పి చాలా పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టం అని తెచ్చినాం. మేము రిక్రూట్ చేసినటువంటి 9,500 పంచాయతీ కార్యదర్శి ఎవరైతున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వకుండా ప్రొబేషన్ పెట్టినాం 3 సంవత్సరాల పాటు. వాళ్ళు భయంతో భక్తితో పనిచేయాలి. లక్ష్యాలు నెరవేరిస్తేనే, ప్రభుత్వం విధించిన కండిషన్ల ప్రకారం పనిచేస్తేనే మీకు రెగ్యులరైజ్ అని చెప్పి పెట్టినాం అధ్యక్ష. ప్రజలకు ధైర్యం కావాలి. చెత్త గనక రోడ్డు మీద వేస్తే 500 రూపాయల ఫైన్ పెడతామని చట్టం తెచ్చినాం అధ్యక్ష. మన జరిగిన జనరల్ ఎలక్షన్ కన్నా చాలా ముందు చట్టం పాస్ అయింది. చట్టంలో చర్చలో నేనే పాల్గొని వివరాలు చెప్పినాం. మాకు తెలిసి మేము ఎలక్షన్లో పోతున్నామని, అయినా సాహసం చేసి ప్రజలకు కూడా 500 రూపాయల పన్ను వేసినాం అధ్యక్ష.